మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 2019లో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫేమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో లాంజ్ లో స్నాక్స్ కి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్ తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. ఎవరన్నా గాని మీడియా మిత్రులు గాని ఎవరన్నా గాని ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఏబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్ గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. ఇది 7వసారి నేను ఈ కేసు పైన విశాఖపట్నానికి వస్తాం. ఆ రోజు ద వీక్ అని వీక్లీ మ్యాగజైన్ కూడా ఆర్టికల్ వేస్తే నేను వాళ్ళకి నోటీస్ పంపించి ఆధారాలతో సహా, ఎందుకంటే ఏ డేట్స్ అయితే ఆర్టికల్ వేశారో ఆ రోజు నేను విశాఖపట్నంలో లేదని కూడా నేను నిరూపిస్తాం కూడా జరిగింది. అది తెలుసుకుని వాళ్ళు ఏకంగా రిజైండర్ వేసి క్షమాపణ కూడా కోరటం జరిగింది. నేను గతంలోనే చెప్పాను, 2014 నుంచి 19 కానివ్వండి, ఇప్పుడు కూడా అంటే గడిచిన 18 నెలలు కానివ్వండి, నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి టికెట్ తీసుకోవట్లేదు, ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉండట్లేదు. నేను వాడే వాహనాలు 2 వాహనాలు కూడా ప్రభుత్వ వాహనాలు కాదు. ఆ డీజిల్ ఖర్చు కూడా నాదే. నేను తాగే వాటర్ బాటిల్ గానీ చివరికి కాఫీ కూడా ఎయిర్పోర్ట్ లో లాంజ్ లో ఒక 5 నిమిషాలు నాయకులు మాట్లాడాలంటే లాంజ్ లో కాఫీ పౌడర్, వాటర్, చివరికి మగ్గు కూడా నాదే. ఎందుకంటే ఇది మా తల్లి నాకు నేర్పించిన సంస్కృతి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు పవిత్రమైన బాధ్యత మనకు పెట్టారు. వాళ్ళ ఏ నమ్మకంతో అయితే మనకు గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. ఏమున్నా ఖర్చులు కుటుంబం పరంగా మేము బనాయిస్తాం. నేను గతంలోనే చెప్పాను, ఇంట్లో అమ్మ బ్రహ్మి సంపాదిస్తే బాబు గారు నేను ఖర్చు పెడుతున్నాను అని. మా క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా వాళ్ళే కడతాం జరుగుతుంది. సో ఒక పారదర్శకంగా నిలబడాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. ఇక్కడ మీడియా మిత్రులు కూడా తెలుసు, నేను ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనాడు పాదయాత్రకు వాడిన బస్సులోనే నేను పడుకుంటా, పొద్దున్న లేసి కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమానికి అయితే నేను బయలుదేరతాం కూడా మీరందరూ చూస్తాం జరుగుతుంది. సో క్రమశిక్షణ, ఒక పట్టుదలతో ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే తప్పుడు వార్తలు రాసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. క్యారికేచర్ వేసి, అంటే పైన నా ఫోటో కింద క్యారికేచర్ వేసి నన్ను కించపరిచే విధంగా చేసినప్పుడు దీని మీద పోరాడాలని ఆనాడే నేను నిర్ణయించాను. తప్పుడు రాతల పైన తప్పనిసరిగా నాడు నేడు ఎప్పుడు నేను పోరాడతాను. 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఇంకో సంవత్సరం ఎక్కువ పెట్టినా న్యాయం నా వైపు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. నేను గెలుస్తానని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయని వ్యక్తి, చేయబోను కూడా. సో ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదాన్ని నేను సిద్ధం. అంటే నా ఎగ్జామినేషన్ ఈరోజు పూర్తయింది. సో నెక్స్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు వేరే కంపెనీల కోసం వస్తాను. విశాఖ ఎకనామిక్ రీజన్ సంబంధించి 2500 ఎకరాలు ఎవరన్నారండి? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. 2500 ఎకరాలు విశాఖ ఎకనామిక్ రీజన్ కోసం ఆల్రెడీ 1100 ఎకరాలు సేల్కి ఇచ్చారు. వారు వాడలేదు. అలా 3000 ఎకరాలు తీసుకుంటారు. ఏ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు మెయిన్ మీరే అంటున్నారు ఆరోపణలు. ఇంకా సమాధానం చెప్పాలా? బాస్ ఒక్క నిమిషం. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మంత్రి కానివ్వండి, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం సంబంధించిన అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? పలానా భూమి 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడేదానికి మేము ఇన్ఫ్యూజ్ చేసాం. ఈరోజు విశాఖ ఉక్కు 3rd మన బాయిలర్ ఏదైతే ఉందో అది కూడా మేము యాక్టివేట్ చేశాము. ఫుల్ ప్రొడక్షన్ కి మేము తీసుకొచ్చాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఆనాడు వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి
విశాఖ ఉక్కుని కాపాడారు. ఈ రోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ విశాఖ ఉక్కుని కాపాడుతున్నారు. సో అపోహలు ఏం అవసరం లేదు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయం. కానీ విశాఖ ఉక్కు ప్రాఫిట్ లో నడవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే పదే పదే బెయిల్అవుట్లు ఇస్తాం కరెక్ట్ కాదు. ప్రాఫిట్ లో నడవాలి. దానికి అందరూ సహకరించాలి. విశాఖ ఉక్కుకి సంబంధించిన భూమి 1 ఎకరం ఒరిజినల్ ఇంటెన్షన్ కి ఇచ్చారో దానికే వాడతాం తప్ప వేరే దానికి డైవర్ట్ చేయాలన్న ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. సిపిఎం సోదరులకి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ లో వాళ్ళ హయాంలో వచ్చింది, మా పక్క నుంచి వాళ్ళు చేసుకున్నారంటే కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే అమ్మా ఒక మాట చెప్పాలి. క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం. నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2 ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు అనాథ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం. భయా క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి, నో ఇష్యూ. దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి. అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి. ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని, మన పొల్యూషన్ అని, అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళకి కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా, ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్, నో ప్రాబ్లం. అవునమ్మా, అమ్మా అగ్రీ అమ్మా. ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ ఎకో సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ ని మీరందరూ గుర్తించిన ముందర నేను కలిసిన వాళ్ళు. అప్పుడు మిథాలీ గారిని కలిసాం. మిథాలీ గారిని ఏకంగా ఒక అడ్వైజర్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ గా నియమించాం. సో మిథాలీ గారితో కూడా మేము ఏం మాట్లాడంటే షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ రూపొందిద్దాం. అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్ లో, ఇప్పుడు అదే విధంగా మన వెయిట్ లిఫ్టింగ్ లో కానివ్వండి, మన ట్రాక్ అండ్ ఫీల్డ్ లో కానివ్వండి, చెస్ లో కానివ్వండి, ఇట్లా పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించాలి దాంట్లో ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ మేము తీసుకొస్తున్నాం. బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. దెర్ ఇస్ నో షార్ట్ కట్, దెర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్. దీంతో పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను. అక్కడ గ్రిఫిట్ అని ఒక యూనివర్సిటీ ఉందమ్మా. దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడున్న యూనివర్సిటీస్ తో టైఅప్ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇట్ హాస్ టు డూ విత్ న్యూట్రిషన్, ఫిజికల్ రికవరీ, ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఐ అగ్రీ, మనం చేస్తుంది సరిపోదు. 100% మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ 10-12%. కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది. శ్రీచరణిని గుర్తించింది, బ్లైండ్ క్రికెటర్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా. చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గతంలో పడిన కష్టాలు ఏంటి, అది వేరేకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్లా చేయాలి, ఎకో సిస్టమ్ ఎట్లా ఏర్పాటు చేయాలి వాళ్ళు కనుక్కుని వీఆర్ ట్రైన్ టు క్రియేట్ అన్ ఎకో సిస్టమ్. అది ఓవర్ నైట్ అవుట్ అవుతుంది. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా వరకు కూడా బస్ సెంటర్ లో బస్సులు నిలపకపోవడం వల్ల
గర్భిణీలు కూడా బస్సులు కనుక పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవైపు చూసుకుంటే నువ్వు ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి సార్. ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఎక్కడ ఆగట్లేదో కొంచెం డీటెయిల్స్ ఇస్తే వీల్ కరెక్ట్. అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది, వీల్ కరెక్ట్. నో ఇష్యూ సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అవసరం మళ్ళీ మంచి రోజు కోసం ఆగాలి. వర్క్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజులు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్టార్ట్. నో ఇష్యూ. ఒక్క నిమిషం సార్. 1 సెకండ్. ఏం సార్, ఈ 1-2 months లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. డేటా సెంటర్ కి వీళ్ళు స్టార్ట్ అవుతుంది సార్. ఏం సార్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎస్ సార్. సో బాటిల్ నెక్ క్లియర్ చేస్తున్నారు. దానికి కింద సిటీ బాటిల్ నెక్ వెళ్ళడానికి సో హ్యూజ్ ప్రెజర్ ఉంటుంది. అంటే మీరు క్యాజువల్ గా ఉంటుంది. చాలా ప్రాబ్లం ఉంటుంది. దానికి కింద సిటీలో సో ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? అంటే అవుట్ సైడ్స్ లో క్లియర్ చేస్తున్నారు. అవుట్ సైడ్స్ కాదు, ఇక్కడ నుంచి మేజర్ రహదారులకి సిటీ నుంచి హైవే కనెక్టివిటీ, రోడ్స్ ఎక్స్పాన్షన్, క్లీనింగ్ అప్ అదంతా జరుగుతుందమ్మా. ఆల్రెడీ విశాఖ విశాఖ అంటే సిటీ నుంచి మేజర్ రహదారు అంటే హైవేకి వెళ్ళేదాన్ని కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలమ్మా. అది ఏం చేసింది, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్డి మన ఐఏఎస్ అధికారులకి ఏం చెప్పారంటే, శాసనసభ్యులతో కూర్చుని మీరు ప్లాన్ చేయండి, చేసి ప్రెసెంట్ ఇట్ అని కూడా చెప్పారు. ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్. బట్ నేనేమంటానంటే, విత్ ఆల్ ఫేర్నెస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తి అవలా, పని ప్రారంభించు. అలాంటి ఇబ్బందులు లేకుండా వీఆర్ ట్రైంగ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్. కొన్ని బాటిల్ నెక్స్ కొత్త వస్తాయి, మనకి తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి, ఇవన్నీ చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ అమ్మా. ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే $1 trillion ఎకనామిక్ రీజియన్ అవ్వాలని. సో వైట్ కాలర్ జాబ్స్ టు బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎకో సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి. ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మ్యాప్ చేసాం. వీళ్ళు ఎగ్జిక్యూట్ వాళ్ళ అందరు వెళ్ళి వెహికల్స్ కూడా చూపించారు. వాళ్ళ టైంలో తీసుకొచ్చిన, వాళ్ళ టైంలో మూతబడిన 108 తప్ప ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసేయలేదు. ప్లీజ్ బి వెరీ క్లియర్ అన్న. అమరావతి ల్యాండ్ సంబంధించి చట్టబద్ధత అడుగుతున్నారు రైతులు. అసలు ఏంటి, ఇంతకు ముందు అయితే 50,000 ఎకరాలు చాలా ఈజీగా ఇచ్చారు. ఇప్పుడు 16,000 ఎకరాలకు కూడా చట్టబద్ధత అనేది ఏం ప్లాన్ చేయాలి? ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది. ఆల్రెడీ లీగలీ బైండింగ్ కనుక మీరు చూస్తే జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈ రోజు మీరు వెళ్ళి చూడండి, అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజియన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్ గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్ గా జరుగుతున్నాయి. మీరు పొద్దునికి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది, అంత స్పీడ్ అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు, కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్, నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి, టీసీఎస్ ఎందుకు వచ్చింది, గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్ తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్ లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు.
వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ఏమ్మా? మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే, ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళ 5 సంవత్సరాలు నా పైన, కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆ ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కల్లారా చూసా. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే, సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుంది. జనరల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్ లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా ఉంది, కానీ పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసి 100%. గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్ లో పెడతాం. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వి విల్ ఇంప్లిమెంట్. తెలంగాణ జల వివాదం మీద ఏం సార్ చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. తెలంగాణలో జల వివాదానికి సంబంధించి తెలంగాణ మంత్రులు సీఎంఏ మాట్లాడతారు, ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడతారు, జలవనరుల శాఖ మంత్రి మాట్లాడతారు. అసలు ఏం చెప్తారు ఈ వివాదం మీద? రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది? వైకాపా ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద. అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు? వైకాపా నాయకులు. నేను ఒకటే చెప్తున్నా, మనం ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులని ఆంధ్ర రాష్ట్ర భూభాగంలో చేస్తాం. అంటే గోదావరి జలాలు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ఆ నీరుని లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలిస్తున్నాం. దట్ ఈస్ ద విజన్. అంతేగాని తెలంగాణ ప్రాజెక్ట్ చిల్లు ఎవడు పెట్టట్లే కదా బై. కామన్ సెన్స్. నేను ఇప్పుడు ఏమన్నానంటే, మీరు చూస్తారు వరదలు వచ్చినప్పుడు వేలాది టీఎంసీ సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకు పంపించాలంటున్నా? ఒక టీఎంసీ కోసం రాష్ట్రాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఒక 10 టీఎంసీల కోసం దేశాల మధ్యన, ఆఫ్రికాలో దేశాల మధ్యన యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటిది వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తుంది. ఆ టీఎంసీలు ఆ నీరుని కాపాడుకుని ఆ నీరుని లిఫ్ట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లాలని మా ఆలోచన. ఆ ఇరిగేషన్ అంతా నెట్వర్క్ చేయగలిగితే రాబోయే రోజు ఇతర రాష్ట్రాలు కూడా ఇవ్వగలుగుతాం. అదే నీరు తీసుకెళ్తే తెలుగు గంగా ద్వారా తమిళనాడు కూడా ఇవ్వగలుగుతాం. ఇది కేవలం మనకే కాదు, దక్షిణ భారతదేశానికి పనికొస్తుంది. ఇప్పుడు గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ దండగా అన్నాడు. దయచేసి అందరూ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి మెమరీ. శాసనసభ సాక్షిగా పట్టిసీమ దండగా అన్నాడు. అదే వ్యక్తి పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి, పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అందరు గుర్తుందా లేదా? అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ. అప్పుడు గొడవలు జరిగేది. ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్లిన ఈ రోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్ తో మేము డిజైన్ చేసాం. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్ తో చేస్తాం. ఫీజ్ రీయింబర్స్మెంట్ అలాగే మేజర్ సెక్టర్స్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే విద్యార్థులు కానీ ఇబ్బంది పడుతుంది. ఈ విషయం పైన నేను దీనిపైన ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను. పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్ కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. మేము డబ్బులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లోకి వేస్తున్నాము. మీరు ఆ డీటెయిల్స్ కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. 2024 తర్వాత మేము సగం ఆల్రెడీ క్లియర్, బ్యాలెన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months. దర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఆ డబ్బులు డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లోకి మేము వేస్తున్నాం. గతంలాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లు వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజమే మేము కొనసాగిస్తాం. రెండోది, ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మేము అన్ని చెల్లిస్తూనే వస్తున్నాం. ఒక నెల అటు ఇటు అవుతుంది తప్ప వీఆర్ క్లియరింగ్ ఆల్ పెండింగ్స్. అందుకే ఇది స్ట్రీమ్ లైన్ చేసేదాన్ని కూడా 100% ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్ళాలని ఒక నిర్ణయం కూడా తీసుకుంటాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కేవలం 3 పేజీలు అయ్యాయి అంటున్నారు. ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయి అర్థం కాలేదని అమ్మ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరు నేను వదిలిపెట్టాను. నేను సుమారుగా 100 పబ్లిక్ మీటింగ్ చేశాను. పాదయాత్ర 100 పబ్లిక్ మీటింగ్. ప్రతి పబ్లిక్ మీటింగ్ లో నేను ప్రజలు చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో
వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టను అని నేను ప్రజలకు హామీ ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా. సో మా పైన బాధ్యత ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అమ్మా. నేను చెప్తున్నాను, ఆర్ విజన్ ఇస్ వెరీ క్లియర్. ఆర్థిక రాజధాని విశాఖపట్నం. దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం, నిలబడి ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. 1 సెకండ్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజన్ కి వస్తుంది. అదే విధంగా మనకి ఇది కూడా ఇది స్టీల్ సిటీ, ఇంకో 2 స్టీల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర. రాయలసీమ వైపు వెళ్దాం. నిన్న కూడా మీరు చూసారు, టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్లాల్సింది మనం పట్టుకొచ్చాం. రైట్. సోలార్ సెల్ మ్యానుఫాక్చరర్స్ టాప్ 10 కంపెనీస్, 8 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఒకే ఎకో సిస్టమ్ లో పెట్టుబడి పెడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ సర్వైవ్ అవుతాయి, థ్రైవ్ అవుతాయి. సో అందుకే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం. చెప్పండి సార్. 1 సెకండ్ సార్, 1 సెకండ్ మేడం ప్లీజ్. కమింగ్ సూన్. సర్ప్రైజ్ ఇస్తాం సార్. మీరు నాకన్ స్పీడ్ లో ఉన్నారు. అరే 5 సంవత్సరాలు ఏం తీసుకురావాలనేమో అడగారు. 6 నిమిషాలు కష్టపడి మేము పరిగెత్తే వాళ్ళేమో ఎప్పుడు నడిపి చేస్తాం సార్. నో సీ బట్ వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు ఒక మాట అండి, ఎప్పుడు రాని విధంగా విశాఖపట్నానికి ఇప్పుడు అటెన్షన్ వచ్చింది. అందరూ విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రైట్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ లో కానీ అందరూ ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. డేటా సెంటర్ లో కూడా ఇంకా న్యూస్ ఉంది. ఎందుకంటే మా లక్ష్యం 6 గిగావాట్, 6 gigawatts ఆఫ్ డేటా సెంటర్ ఎక్కువ. 6 gigawatts తర్వాత మేము బ్రేక్, అక్కడతో ఫుల్ స్టాప్ చేద్దాం. 1 సెకండ్ లెట్ మీ ఫినిష్. 6 gigawatts అచీవ్ చేయాలి. ఐటీలో కూడా నా లక్ష్యం అంటే టాప్ 100 కంపెనీస్ ఏదైతే వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాం, చేసి చూపిస్తాం. 1 సెకండ్. లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ టోటాలిటీ, దెన్ నేను దానిపైన స్పందిస్తాను. మా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు మీరు తీసుకుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయిపోతుంది. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో విల్ టేక్ దట్. మీరు ఒక మాట చెప్తానమ్మా, మహిళల్ని గౌరవించాలనేది మేము కరికులం నుంచి మొదలు పెడుతున్నాం. కేజీ నుంచి పీజీ వరకు మేము అది తీసుకొస్తున్నాం. మన వైస్ ఛాన్సలర్స్ తో కూడా మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ఛాన్సలర్ అంటే గవర్నర్ గారు, మన ఛాన్సలర్, ఆయన ముందర కూడా దీని గురించి చర్చించాం. ఏంటంటే మహిళల్ని గౌరవించాలని, నరనరాలు ఎక్కించాలి. అది నంబర్ 1. నంబర్ 2, ఎవరన్నా కానీ మహిళల పైన అత్యాచారం చేసినా, కించపరిచే విధంగా ఏమైనా చేస్తే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. మీరు దయచేసి గమనించండి. అలాంటి సంఘటనలు జరిగితే ఎవరు ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడీ షీటర్లు అందరినీ కూడా ఊరేగింపు చేస్తున్నాం. రౌడీ షీటర్లు చెప్తున్నా, మన గంజాయి స్మగ్లర్స్ కి చెప్తున్నా, మహిళలు ఏమన్నా కించపరిచే విధంగా మాట్లాడినా, లేదంటే మహిళల పైన దాడి చేయాలని ఎవరైనా అనుకుంటే మీకు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. మేము ఎవరిని వదిలిపెట్టాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది, చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం. అమ్మా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ తగిన విధంగా మేము పనిచేస్తున్నామని మేము నమ్ముతున్నాం. ముందు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. దానికి ఓవరాల్ ఎకో సిస్టమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ని బలోపేతం చేస్తాం. ఒక పక్కన విశాఖపట్నం ఎకనామిక్ రీజన్, అమరావతి ఎకనామిక్ రీజన్, తిరుపతి ఎకనామిక్ రీజన్, ఈ 3 కూడా సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా అదో ప్రాసెస్ ప్రకారం మేము వెళ్ళాలి. అర్హులందరికి అందించాలని లక్ష్యంతో పెట్టుకుంటున్నాం. ఒకే సంవత్సరంలో 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేశాం. వికలాంగులకు వస్తున్న 3,000 రూపాయలని 6,000 చేశాం. బెడ్ కే పరిమితమైన వాళ్ళే 15,000 రూపాయలు ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మేము అందిస్తున్నాం తల్లి. అర్హులందరికీ ఒక పద్ధతి ప్రకారం పెన్షన్స్ ఒక అమ్మా ఇట్ ఈస్ అ ప్రాసెస్. యూ నీడ్ టు అలౌ మీ టు డూ మై ప్రాసెస్. అంతేగాని
అందరికి ఒకే తోరు చేయాలంటే కూడా మాకు కూడా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. మేము అన్ని బేరీ చేసుకుని చేయాలమ్మా. వీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. వన్ సెకండ్ అమ్మా. మీ వన్ సెకండ్. చాలా మంది జూనియర్ లాయర్లు మీకోసం ఎదురు చూస్తున్నారు. అందరు కలిసానే లాయర్లకు సంబంధించి స్టైఫండ్ అనేది ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఏమీ లేదనేది వాళ్ళ మిమ్మల్ని అడగాలనే అభిప్రాయం. ఐ హావ్ మెట్ దెమ్. వాళ్ళు అడిగింది వాళ్ళు కొన్ని ఇదే కాదు, మిగతా 2-3 విషయాలు నన్ను డిస్కస్ చేశారు. అది నేను ఆల్రెడీ ఫరూక్ గారితో మాట్లాడాను. ఐ టేక్ ఇట్ అప్. ఓకేనా అమ్మా? అది కందుల దుర్గేష్ గారిని అడగాలి స్వామి. ఆయన శాఖకు మంత్రి. మీరు ఆయన అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? అది ఆయన అడగండి. కానీ ఇప్పటికీ ఏది చాలా ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక రోజులో అవ్వదు. బికాస్ యాక్సెప్ట్ రియాలిటీ. అన్ని పాఠశాలలు ఒకే రోజు నేను చేయాలని అభివృద్ధి చేయాలని కోరిక నాకు ఉండొచ్చు, కానీ ఇట్ విల్ టేక్ మల్టీ ఇయర్. ఇప్పుడు ఆల్రెడీ పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. ఎక్కడైతే క్లాస్ రూమ్స్ కట్టాలో క్లాస్ రూమ్స్ కడుతున్నాం. నా దృష్టికి ఎక్కడైతే అది వచ్చిందో కొన్ని అయితే ఇది చాలా బెటర్ కండిషన్ లో ఉంది. వినండి సార్, దిస్ ఇస్ సార్ ప్లీజ్ వినండి, మీరు వినాలా. దిస్ ఈజ్ మచ్ బెటర్. ఇక్కడ పక్కా సీలింగ్ ఉంది. ఇక్కడ నేను దీనికన్నా వర్స్ట్ కండిషన్స్ లో ఉన్నాయి. చాలా బెటర్. టాయిలెట్ అని ఉంది. వినమ్మా, you have asked a question, let me answer it. It's not right. You are behaving like a politician. మీడియా మిత్రులు మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం. బాస్ నాకు తెలుసు బాస్, నాకు తెలియదు అనుకుంటున్నావా? మేము ఒక డాష్ బోర్డే తయారు చేసి ప్రజల ముందర పెట్టుకుపోతున్నాం. 46,000 పాఠశాలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి అవసరం ఉందో ప్రజలు కూడా దత్తత తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేయాలని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు నిడమరు స్కూల్ మొత్తం నేను అడాప్ట్ చేశా. త్వరలో అది లాంచ్ చేయబోతున్నా. సొంత ₹1 నేను ఖర్చు పెట్టినా, సొంత నిధులతో ఖర్చు పెడుతున్నా. వరల్డ్ క్లాస్ స్కూల్ తయారు చేస్తున్నా. సేమ్ థింగ్ ట్రైవలర్ మీరు చూపించారు. దీనికన్నా వర్స్ట్ కండిషన్ స్కూల్స్ నేను చూసా. ట్వీట్స్ కూడా వచ్చినాయి, దానిపైన మేము స్పందించాం. బట్ ఓవర్ నైట్ ఇంక పరిష్కారం లేదు బాస్. 5 years వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఓవర్ నైట్ మమ్మల్ని చేయమంటే అది ఇంపాసిబుల్. ఫేజ్ వారీగా మేము చేయాలి. తీసుకురావాల్సిన సంస్కరణలను మేము తీసుకొచ్చాం. నెక్స్ట్ వీక్ లో వీళ్ళు టేక్ ఇట్ అప్. ఐటీ మేజర్ కంపెనీ కానీ ఎక్కువ సిస్టమ్ కానీ మైనింగ్ బేస్ ఎక్కువ హైదరాబాద్ ఉంది. సో అది తీసుకురావడానికి గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్ కానీ అది హైయర్ ఎడ్యుకేషన్ లోనే మేము చేద్దామని నైపుణ్యం పోర్టల్ కూడా త్వరలో వేరే లాంచ్ టెస్టింగ్ ఇట్ అవుట్. అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, స్కిల్ అప్గ్రేడేషన్, స్కిల్ సెన్సెస్, స్కిల్ అసెస్మెంట్ అంతా ఒక ఏఐ టూల్ వాడి వీఆర్ నౌ ట్రైంగ్ టు డూ దట్. అది ఒక లెవెల్ కి వచ్చిందమ్మా. ఐ థింక్ అనదర్ 1-2 months అవే we want to launch నైపుణ్యం పోర్టల్. థ్యాంక్ యూ వెరీ మచ్.